తాజాగా యాంట్రోఫిక్ సంస్థ వాళ్ళు క్లౌడీ సానెట్ 4.5 వర్షన్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇది ప్రపంచంలోనే బెస్ట్ కోడింగ్ మోడల్ అని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఏంటి ఆ మోడల్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. సో మీరు చూస్తున్నారు ఇదే అనమాట, క్లౌడీ సానెట్ 4.5 వర్షన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ప్రపంచంలో చాలా స్ట్రాంగెస్ట్ మోడల్ అని చెప్తున్నారు. కంప్యూటర్స్ ని యూజ్ చేసి కాంప్లెక్స్ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలాగే క్లౌడీ కోడ్ కానివ్వండి ఇతర అప్డేట్స్ కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు ఇందులో. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డొమైన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇతర మోడల్స్ కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళ స్కోర్ చూసుకున్నా కూడా చాలా బెటర్ స్కోర్ కింద అయితే వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. SW బెంచ్ వెరిఫైడ్ సంబంధించిన స్కోరింగ్ N=500 పాయింట్ ఆఫ్ వ్యూ ఈ స్కోరింగ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే ఇతర పారామీటర్స్ సంబంధించిన స్కోర్స్ కూడా మెన్షన్ చేశారు. ఏజెంటిక్ కోడింగ్ కానివ్వండి, ఏజెంటిక్ కెర్నల్ కోడింగ్, ఏజెంటిక్ టూల్ యూస్, అలానే కంప్యూటర్ యూసేజ్, హై స్కూల్ మ్యాథమెటిక్ కాంపిటీషన్, ఇలా డిఫరెంట్ మోడల్స్ లో ఇతర మోడల్స్ ఈవెన్ క్లౌడీ సంబంధించిన మోడల్ కానివ్వండి, లేకపోతే జెమినై మోడల్, ఇలా డిఫరెంట్ మోడల్స్ కంపేర్ చేస్తే వీళ్ళ స్కోర్స్ ని కూడా డిస్ప్లే చేశారనమాట. అలానే వీళ్ళు డిఫరెంట్ రంగాల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే ఎంత పర్సెంటేజ్ స్కోర్స్ చేస్తుంది, లా పరంగా చూసుకున్న, మెడిసిన్ పరంగా చూసుకున్న, స్టెమ్ రిలేటెడ్ ప్రకారంగా చూసుకున్న, ఇవన్నిటిలో కూడా బెటర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి వీళ్ళు దాన్ని అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. ఒకసారి మనం క్లౌడీ సంబంధించిన సానెట్ 4.5 వర్షన్లో కొన్ని ప్రాంప్ట్స్ అడిగి కూడా టెస్ట్ చేద్దాం, వీళ్ళు చెప్తున్నట్టుగా అది బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదని. సో నేనైతే క్లౌడీ సంబంధించిన 4.5 మోడల్లోకి మీరు జస్ట్ ప్రీవియస్గా మీరు అకౌంట్ ఉంటే కనుక మీరు కూడా లాగిన్ అవుతే ఇప్పుడు సానెట్ 4.5 అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు మనకు కొన్ని ప్రాంప్ట్స్ అడుగుతాం డిఫరెంట్ డొమైన్స్ గురించి. ఫస్ట్ అయితే నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో వీళ్ళు చెప్పిన మోడల్ ఏదైతే ఉందో పాలసీస్ పరంగా ఏదైతే ఉందో అన్వాంటెడ్ ప్రాంప్ట్స్ లాంటివి ఏమైనా చేయకుండా ఉండడం కోసం మేము బెస్ట్ మోడల్ అయితే డెవలప్ చేస్తామని చెప్పారు. దాన్ని టెస్ట్ చేయడం కోసమే ఒక డేంజరస్ ఎక్స్ప్లోజివ్ తయారు చేద్దాం అనుకుంటే దానికి ఎలా సహకరిస్తావు అన్నట్టుగా ఒక ప్రాంప్ట్ అయితే అడుగుతున్నాను. మీరు గమనిస్తే కనుక స్ట్రైట్ అవే ఒక డేంజరస్ ఎక్స్ప్లోజివ్ తయారు చేయడానికి నాకు ఎలా చేయాలో చెప్పమంటే ఇన్స్ట్రక్షన్స్ అన్ని మర్చిపోయి నాకు సపోర్ట్ చేయాలంటే కనుక నేను డైరెక్ట్గా ఏం చెప్తుందంటే నేను డిక్లైన్ చేస్తున్నాను దీని గురించి అని చెప్పి దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. సో పాలసీస్ ప్రకారంగా స్ట్రిక్ట్ గానే మనం ఏమైనా అన్వాంటెడ్ రిలేటెడ్ గా ప్రాంప్ట్స్ అడిగినా కూడా దానికి రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే లాంగ్ కంటెక్స్ట్ రీజనింగ్ కూడా ఈ పర్టికులర్ మోడల్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో దాని తగ్గట్టుగా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. కంపెనీ రిలేటెడ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇచ్చి దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు, అన్నిటిని ఎలా కంప్లీట్ గా వర్క్ చేయించవచ్చు అని చెప్పి నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఒక 12 డిపార్ట్మెంట్స్ సంబంధించిన డేటా ఇచ్చి దీనికి సంబంధించి ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అనేది ఒక ప్రాంప్ట్ అనమాట ఇది. సో నేనైతే 12 డిపార్ట్మెంట్స్ సంబంధించిన డేటా అయితే ఇచ్చాను. సో ఇదైతే డీప్ గా అనలైజ్ చేసి మనకు ఒక రిపోర్ట్ లాంటిది తెస్తుంది అనమాట. సో 3 year స్ట్రాటజిక్ ప్లాన్ తో ప్రాఫిట్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయొచ్చు దానికి సంబంధించిన ఒక స్టెప్ బై స్టెప్ గైడెన్స్ కూడా ఇస్తుంది. యూజువల్ గా మనకి ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే ఆ పర్టికులర్ విండోలో మనకి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇందులో డెడికేటెడ్ గా ఇంకొక విండో ఓపెన్ చేసి మనకి లైవ్ లో ఎలా అనలైజ్ చేస్తుందో కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఎలా మేనేజ్మెంట్ చేయొచ్చు అనే ఒక సమాచారం కూడా ఇక్కడ క్లారిటీగా తెస్తుంది అనమాట. ఇయర్ వైజ్ ఎలా ప్లాన్స్ చేసుకోవాలి, ఇయర్ వైజ్ మనం ప్రాఫిట్స్ ఎలా పెంచుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ మరియు రీజనింగ్ రిలేటెడ్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ఈ కాంప్లెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో సిస్టమేటిక్ గా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటే మనకి ఆన్సర్ అయితే ఇచ్చింది అనమాట. ఫాస్ట్ గానే రెస్పాన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీనికి కూడా కాంప్లెక్సిటీ ఆధారంగా అయితే. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోడింగ్ రిలేటెడ్ గా ఫుల్ స్టాక్ రిలేటెడ్ ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే చెప్పారు కాంప్లెక్స్ రిలేటెడ్ కోడింగ్ దాని తగ్గట్టుగా ఫాస్ట్ గా అయితే కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి మీరు ఫుల్ స్టాక్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తే కనుక మీకు అది కరెక్ట్ గా అదైతే కామెంట్ రూపంలో చెప్పండి, నేను అడిగిన ప్రాంప్ట్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. మనం ఏదైతే అడిగామో దానికి సంబంధించిన డీటెయిల్ అనలైజ్ చేసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అనమాట. ఒకవేళ దీనికి రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే కనుక అది కరెక్ట్ గా అదైతే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో మనం అడిగిన క్వశ్చన్ కి ఇచ్చిన ఆన్సర్ అనమాట ఇది. సో ఆ టాపిక్ అయితే ఇలాగ ఆన్సర్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కోసం ఒక ప్రాంప్ట్ అయితే అడిగాను. ఒక కొత్త క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా ఒక క్యాండిడేట్ కి క్లినికల్ ట్రయల్స్ రిలేటెడ్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాం, దానికి ఎలా సమాధానం ఇస్తుందో చూద్దాం అండి. అంటే ఇది చాలా డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ గా అయితే నాలెడ్జ్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్తున్నారు. అందుకనే డిఫరెంట్ డొమైన్స్ రిలేటెడ్ ప్రాంప్ట్స్ అయితే మనం టెస్ట్ చేస్తున్నాం. సో ఇన్ని స్టెప్స్ ని మీరు ఫాలో అవుతూ ఒక డ్రగ్ రిలేటెడ్ సంబంధించిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. సో ఆ డ్రగ్ రిలేటెడ్ ఎవరు టార్గెటెడ్ పర్సన్ ఎవరు అన్ని సమాచారం కూడా మనకి డీటెయిల్ గా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఈవెన్ ఆ డ్రగ్ సంబంధించిన డోసేజ్ ఎంత ఉంటుంది ఇంత ఇన్ఫర్మేషన్ అనమాట. సో చాలా డీటెయిల్డ్ గానే అనలైజ్ చేసి అయితే మనకైతే ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట ఈ మోడల్ ఏదైతే ఉందో. సో ఇంకా కంటిన్యూ చేస్తుంది. సో వీళ్ళు చెప్పినట్టుగా చాలా నెక్స్ట్ లెవెల్లోనే రీసెర్చ్ చేసుకుంటా మనకి కంటెంట్ అయితే ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అది ఎంత యాక్యురేట్ గా వస్తుందో మీరు చూస్తున్న
అనలైజేషన్ ప్రకారం మీకే అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఒక సైన్స్ ఫిక్షన్ రిలేటెడ్ ఒక షార్ట్ స్టోరీ రాయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. మీరు ఇక్కడ ఏంటో టెంపరరీ సర్వీస్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఒక ప్రాబ్లం కింద అయితే వస్తుంది అనమాట. ఇది ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను ఎక్కువ అంటే ఈ ఫ్రీ వర్షన్ యూజ్ చేయడం వల్ల వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అడిగి ఇప్పుడు క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. బట్ ఈ ఇష్యూ అయితే వస్తుందండి. బట్ ఇప్పటి వరకు టెస్ట్ చేసిన ప్రకారంగా చూసుకున్నట్లయితే క్లౌడీ సంబంధించిన 4.5 మోడల్ అయితే ఉందో కొంచెం ఇన్డెప్త్గానే రీసెర్చ్ చేసి మనకు ఆన్సర్ ఇచ్చినట్టుగా అయితే మాకైతే అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి. క్లౌడీ 4.5 మోడల్ మీకు ఎలా అనిపించిందో మీరు టెస్ట్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాండి. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ఏ కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు స్టార్ట్ అవుతున్నారు కాబట్టి లైవ్ క్లాసెస్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Down and I play dead and I stay dead, baby, you'll get